రంగురంగుల వినాయకుల విగ్రహాలు, కళ్ళు చెదిరే అందాలు చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తున్న నీటి కాలుష్యానికి కారకాలవుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అంటున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికే కాంక్రీట్ జంగల్గా మారిన నగరాన్ని పీఓపీ విగ్రహాలతో మరింత కాలుష్యంగా మారుస్తున్నారు. గణేష్ పండుగ రాగానే ఎక్కడ చూసినా రంగురంగులతో ఉండే విగ్రహాలు కనబడతాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను తయారు చేస్తున్నారు. నవరాత్రుల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేయడంతో నగరంలోని చెరువులు, కుంటలు కలుషితమవుతాయి. ఒక్కో విగ్రహానికి 2 నుంచి 12 లీటర్ల కెమికల్స్ తో కూడిన రంగులు వాడతారు. దీనిని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నా నగరంలో పీఓపీ విగ్రహాల వాడకం మాత్రం తగ్గడం లేదు. పర్యావరణానికి విఘాతం కలగకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను వినియోగించాలనే పోస్టర్లను సిఎస్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్లు ఆవిష్కరించారు. చాలా కాలంగా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను వాడాలంటూ పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయినా ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకం మాత్రం తగ్గలేదు అంటున్నారు. పీఓపీ విగ్రహాల వల్ల నీరు కలుషితమవడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందంటున్నారు. ఇప్పటికైనా ఈసారి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలను ఉపయోగించాలని కోరుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు వాడద్దు అని ఎప్పటి నుంచో క్యాంపెయిన్ జరుగుతుంది, ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ విగ్రహాలు మనము చెరువుల్లో నిమజ్జనం చేసినప్పుడు వాటి వలన చెరువులు కలుషితమైపోయి చెరువుల్లో ఉండే చేపలు, ఇతర జీవాల మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడకుండా ఉంటేనే మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు మానేసి మట్టితో చేసిన విగ్రహాలు వాడితే మంచిది. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రకృతి ప్రేమికులు ప్రజలను కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా కూడా మట్టి విగ్రహాలను ఇస్తుందన్నారు.